ఫీజు రియంబర్స్మెంట్ కోసం కదం తొక్కారు విద్యార్థులు. పెండింగ్ బకాయిల కోసం పోరుబాట పట్టారు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్వి ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆందోళనలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వక, అదే విధంగా ఒక విద్యార్థి ఈ రోజు చదువుకోవాలని, ఇంజనీరింగ్ అయినా కానీ, ఆర్ట్స్ అయినా కానీ, సైన్స్ అయినా చదువుకోవాలని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మారుమూల ప్రాంతం నుంచి విద్యార్థులు ఈ రోజు ఫీజు విడుదల చేయక చదువుకు దూరం అవుతా ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఒక చదువు రాని దత్తమైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని ఈ రోజు 10,000 బకాయిలు విడుదల చేయక ఈ రోజు విద్యార్థులను విద్యకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యాలయంలో డిమాండ్ చేస్తాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈరోజు రాష్ట్రంలో ఫీజు విడుదల చేస్తలేవు, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేవు. ఈరోజు ఎక్కడ ఈరోజు చదువును నిర్లక్ష్యం చేస్తావు. గురుకుల విద్యార్థులు చదువుతా ఉన్నారు. ఒక చదువును ఈరోజు ఎక్కడక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే మేము చేస్తాం, లేకపోతే రాబోయే బడ్జెట్ లోపల అసెంబ్లీని ముట్టడి చేస్తామని మేము బీఆర్ఎస్ విధానం చేస్తాం. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో